ప్రతి గురువైన వాళ్ళు కానీ, సాధువులు, సత్పురుషులు, యోగులు, ఋషులు, వీళ్ళందరూ జ్ఞానం వస్తే సరిపోదు. జ్ఞానం వచ్చిన తర్వాత అరిషడ్వర్గాలను నియంత్రణలో ఉంచుకోవాలి. ఒక ఉదాహరణ, రావణ బ్రహ్మ అంటున్నాం. అంటే బ్రహ్మ అంటే ఎవరైతే బ్రహ్మతత్వాన్ని అనుభవపూర్వకంగా తెలుసుకుంటారో, పరబ్రహ్మ సాక్షాత్కారాన్ని అనుభవిస్తారో వాళ్ళు బ్రాహ్మణులు. బ్రహ్మ జ్ఞానంతో బ్రాహ్మణ అన్నట్టు. అయితే మరి బ్రాహ్మణుడు బ్రహ్మజ్ఞానాన్ని తెలుసుకున్నాడు కదా, పరమాత్మ యొక్క ప్రకాశాన్ని అనుభవించిండు కదా, సర్వత్రా ఉన్న పరమాత్మని దర్శించిండు కదా, బ్రాహ్మణుడు అయిపోయిండు కదా, మళ్ళీ ఎందుకు రావణాసురుడు అసురుడైపోయిండు? రావణ బ్రహ్మ రావణ అసుర ఎందుకయిండు అంటే ఇక్కడే ఉంది రహస్యం. బ్రహ్మతత్వాన్ని పొంది కూడా ఈ అరిషడ్వర్గాలకు లోనైన వాళ్ళు మళ్ళీ పతనం అవుతారు. కాబట్టి బ్రహ్మతత్వాన్ని ఎరిగి ఆ పరబ్రహ్మతత్వమే సర్వత్రా ఉందనే నిష్టలో ఉండి, జాగ్రత్తతో ఉండి, మేలుకతో ఉండి, జ్ఞానం అనే ప్రజ్ఞానం అనే మేలుకతో ఉండి, ఈ కర్మలు ఏవైతే ఫలాపేక్ష లేని కర్మలు ఎలా అయితే చేస్తామో అదే అసలైన జ్ఞానము. అంటే అరిషడ్వర్గాలను జయించడమే అసలైన జ్ఞానము. పరమాత్మ ప్రకాశాన్ని చూస్తే కాదు, పరమాత్మ ప్రకాశం చూడాలి. అంటే సాధన చేస్తూ సహస్రారమందు ఉన్న ఆ పరమాత్మని అనుభవించాలి. అనుభవించి కూడా జాగ్రత్తావస్థలోకి వచ్చిన తర్వాత, వ్యవహారంలోకి వచ్చిన తర్వాత కూడా మనం ఎలా ఉండాలంటే మన లోపల ఉన్న గుణాలని నశింప చేసుకుంటూ, సద్గుణాలను పెంపొందించుకుంటూ నిష్కామ కర్మలు చెయ్యాలని ఉపోద్ఘాతిస్తుంది. కాబట్టి మనం అందరము సాధన చేసి, గురుముఖత సాధన చేసి, జ్ఞానాన్ని పొంది సహస్రారమందు ఉన్న పరమాత్మ ప్రకాశాన్ని అనుభవించి కూడా, అనుభవిస్తూ సర్వత్రా అదే ఉన్నదని హృదయపూర్వకంగా నింపుకొని, మన లోపల ఉన్న అరిషడ్వర్గాలకి మనం తావియ్యకుండా వాటిని స్థితప్రజ్ఞతతో ఎదుర్కొంటూ, ఏవొచ్చినా ఇది ఈశ్వరార్పణమే అనుకుంటూ సర్వత్రా ఆదర్శప్రాయంగా, ఆచరణ యోగ్యంగా జీవితాన్ని గడపడమే అసలైన ముక్తి. అందరికీ జై గురు. సర్వేజన సుఖినో భవంతు.